కాళేశ్వరం విచారణలో పీసీ ఘోష్ నివేదిక రద్దుపై తెలంగాణ హైకోర్టు విచారణ జరుపుతోంది. కమిషన్ నివేదిక రద్దు చేయాలని కేసీఆర్, హరీష్ రావు, రిటైర్డ్ ఐఏఎస్ ఎస్కే జోషి, ఐఏఎస్ స్మితా సబర్వాల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే నివేదిక నిక్కచ్చిగా ఉందంటూ ఏజీ సుదర్శన్ రెడ్డి చెబుతున్నారు. విచారణ ఆలస్యంపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. ఇవాళ వాదనలు ముగించాల్సిందేనంటూ అధికారులను ఆదేశించింది. కాళేశ్వరం విచారణలో పీసీ ఘోష్ నివేదిక రద్దుపై తెలంగాణ హైకోర్టు విచారణ జరుపుతోంది. కమిషన్ నివేదిక రద్దు చేయాలని కేసీఆర్, హరీష్ రావు, రిటైర్డ్ ఐఏఎస్ ఎస్కే జోషి, ఐఏఎస్ స్మితా సబర్వాల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే నివేదిక నిక్కచ్చిగా ఉందంటూ ఏజీ సుదర్శన్ రెడ్డి చెబుతున్నారు. విచారణ ఆలస్యంపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. ఇవాళ వాదనలు ముగించాల్సిందేనంటూ అధికారులను ఆదేశించింది. అయితే దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అమర్ అందిస్తారు. అమర్, చెప్పండి. మనిషి తెలంగాణ హైకోర్టులో ఇవాళ పీసీ ఘోష్ నివేదిక రద్దుకు సంబంధించి మరి కాసేపట్లో విచారణ కూడా ప్రారంభం కానుంది. అయితే గత 2 రోజుల క్రితం జరిగిన విచారణ సందర్భంగా ఇటు ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి కీలకమైన వాదనలు వినిపించారు. పీసీ ఘోష్ నివేదికకు సంబంధించి నిక్కచ్చిగా కమిషన్ నివేదిక రెడీ చేసింది. ఇటు ఎన్డీఎస్ఏతో పాటు సిడబ్ల్యూసీ ఇచ్చినటువంటి నివేదికలను ప్రాథమికంగా తీసుకొని ఇటు గ్రౌండ్ లెవెల్లో పనిచేసి మాత్రమే ఈ పీసీ ఘోష్ నివేదికను పూర్తిగా సిద్ధం చేశారు. ఈ నివేదిక అత్యంత కీలకమని కూడా ఏజీ సుదర్శన్ రెడ్డి గత విచారణలో హైకోర్టు ముందు వాదనలు ఉంచారు. ఇవాళ హైకోర్టుకు సంబంధించి వాదనలు మొత్తం కూడా ముగించాలని ఇప్పటికే చాలా రోజుల నుంచి కూడా గంటల కొద్ది సమయం వెచ్చించి ఈ విచారణ కొనసాగుతుంది. వెంటనే ఈ వాదనలన్నీ కూడా ఇవాల్టితో పూర్తి స్థాయిలో ముగిసిపోవాలనేది ఇప్పటికే హైకోర్టు సీరియస్ అయిన నేపథ్యంలో ఇవాళ వాదనలన్నీ కూడా పూర్తి కానున్నాయి. ప్రభుత్వం తరపుతో పాటు ఇటు పిటిషనర్లకు సంబంధించి చూసుకుంటే పీసీ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలంటూ కూడా కేసీఆర్ తో పాటు హరీష్ రావు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి ఎస్కే జోషి, మరోవైపు ఐఏఎస్ సీనియర్ అధికారి స్మితా సబర్వాల్ మొత్తం 4 పిటిషన్ కూడా దాఖలు చేశారు. వీళ్ళకు సంబంధించి మరి ఊరట లభిస్తుందా, లభించదా, ప్రస్తుతం జరుగుతున్నటువంటి వాదనలు ఏ విధంగా జరగబోతాయి, ఇవాళ వాదనలు ముగిసిన తర్వాత న్యాయస్థానం తీర్పు చేసే అవకాశం అయితే మనకు స్పష్టంగా అవపడుతుంది. మనకి ఓకే, థ్యాంక్ యూ అమర్.